British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. నమస్తే, నా పేరు డాక్టర్ శివాని పైనేని, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఇవాళ మనము ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాము. చిన్న వయసులో షుగర్ ఎందుకు వస్తుంది, చిన్న వయసు వాళ్ళల్లో బీపీలు, కొలెస్ట్రాల్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఫస్ట్ షుగర్ గురించి మాట్లాడుకుందాం. షుగర్ చిన్నపిల్లల్లో ఎందుకు వస్తుంది అంటే, ఫస్ట్ కామన్గా చిన్నపిల్లల్లో వచ్చే షుగర్ అంటే టైప్ 1 డయాబెటీస్ అని మనకు బాగా తెలుసు. సో యూజువల్గా టైప్ 1 డయాబెటీస్ చిన్నపిల్లల్లో వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే, ఆటో ఇమ్యూనిటీ, మన రోగ నిరోధక శక్తి మన ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల మీద యాక్ట్ చేయడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు చనిపోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి లేకుండా పోతుంది. సో ఈ ఇన్సులిన్ ఉత్పత్తి లేనప్పుడు మనం బయట నుంచి ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది టైప్ 1 డయాబెటీస్, ఇది అందరికీ తెలుసు. ఈ చిన్నపిల్లల్లో సాధారణంగా 3 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 20-25 సంవత్సరాల పిల్లల వరకు 20 లోపు వస్తూ ఉంటుంది. బట్ మనం ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత మనకి ఈ టైప్ 2 డయాబెటీస్ కానివ్వండి, బీపీ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీ కానివ్వండి, ఇవన్నీ మనకి యాజ్ ఎర్లీ యాజ్ టీనేజ్లో కూడా చూస్తున్నాం. లైక్ 17-18 ఇయర్స్ వయసు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి 35-40 ఇయర్స్ ఉన్న వాళ్ళ వయసు వాళ్ళ వరకు చాలా కామన్గా చూస్తున్నాం. ఇప్పుడు నాకు వచ్చే పేషెంట్స్లో ఎక్కువ 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకన్నా కూడా 25 సంవత్సరాల నుంచి 40-45 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. దీనికి మెయిన్ కారణం ఏంటి అని అంటే, మన లైఫ్ స్టైల్, మన జీవన విధానం సరిగ్గా లేకపోవడం వల్లనే ఈ మధ్యకాలంలో మనకి ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అని అంటాం. షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, ఓవర్ వెయిట్ ఇవన్నీ ఉంటే దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. సో ఇది రావడానికి మనకు మేజర్ కారణం మన ఆహారపు అలవాట్లు, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, అలాగే నిద్ర సరిగ్గా లేకపోవడం, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం, అండ్ స్మోకింగ్ కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి, వీటన్నిటి వలన, ఇవి సరిగ్గా లేకపోవడం వలన మనకి ఇవన్నీ రావడానికి కారణం అవుతుంది. ఫస్ట్ ఏమవుతుందంటే, మనకు ఆహారపు అలవాట్లో మనం ఈ మధ్య బయట ఎక్కువగా తినడం అలవాటు అయిపోయింది. బయట కూడా ఆరోగ్యంగా తినకుండా అనారోగ్యకరమైన జంక్ ఫుడ్ ఇవన్నీ తినడం బాగా ఎక్కువైంది. దానివల్ల క్యాలరీ ఇంటేక్ పెరుగుతుంది. క్యాలరీ ఇంటేక్ పెరగడం వల్ల వెయిట్ పెరుగుతారు. వెయిట్ పెరగడం వల్ల మళ్ళీ బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ అన్నీ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా లేకపోయినా, ఫ్యామిలీ హిస్టరీతో సంబంధం లేకుండానే చాలామందికి ఈ రోగాలన్నీ రావడం జరుగుతుంది. సో దానికి ఫస్ట్ కారణం మన ఆహారపు అలవాట్లు సరిగ్గా లేనందువల్ల. రెండోది ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ వచ్చిన తర్వాత చాలామంది కంటిన్యూస్గా వర్క్ చేయడము, కనీసం మధ్య మధ్యలో లేచి అటు ఇటు తిరిగే అలవాటు కూడా పోయింది. సో ఈ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వలన, కూర్చొని తినడం వల్ల వెయిట్ గెయిన్ అనేది చాలా సాధారణంగా చూస్తున్నాం. మూడోది స్ట్రెస్ లెవెల్స్. అగైన్ ఈ కార్పొరేట్ వీళ్ళలో కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి ఈ వర్క్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. టైంతో సంబంధం లేకుండా పొద్దున లేచిన దగ్గర నుంచి అర్ధరాత్రి వరకు పని ఉంటుంది. దీనివల్ల స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్నాయి. అలాగే నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఈ హార్మోనల్ ఎఫెక్ట్ వలన షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ అన్నీ వస్తున్నాయి. తర్వాత ఈ స్మోకింగ్ చేయడం కానివ్వండి, అండ్ ఈ డ్రింకింగ్ ఎక్కువగా చేయడం వల్ల కానివ్వండి, ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నాయి. సో మనం లైఫ్ స్టైల్ జాగ్రత్తగా చూసుకుంటే, ఓవరాల్గా జాగ్రత్త పడితే మనకి ఈ రోగాలన్నీ రాకుండా ఉంటాయి. అంటే టైంకి తినడము, ఫస్ట్ థింగ్ టైంకి తినడం. ఫుడ్ విషయంలో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము, ఎన్నిసార్లు తింటున్నాము, ఏ టైంకి తింటున్నాము, ఈ 4 ముఖ్యమే. రెండోది కనీసం రోజుకి 30-40 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ వారానికి 4 నుంచి 5 రోజులన్నా ఉండేటట్టు చూసుకోవడం. స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవడానికి యోగా, మెడిటేషన్ లాంటివి చేసుకోవడం. ఈ ఫిజికల్ యాక్టివిటీ దానికి వస్తే ఏది చేయాలి, అది చేయాలని చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి. సో ఏదైనా పర్వాలేదు, కాకపోతే 30-40 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టు చూసుకోవాలి. సో స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్ లాంటివి చేయడము, నిద్ర సరిగ్గా ఉండేటట్టు చూసుకోవడము, ఈ స్మోకింగ్, డ్రింకింగ్ ఇవి తగ్గించుకోవడము, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటే మనకి వీటన్నిటి వలన ఫస్ట్ థింగ్ మనకి వెయిట్ కంట్రోల్లో ఉంటుంది.
ఈ వెయిట్ కంట్రోల్లో ఉండడం వల్ల ఈ షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా లేకపోయినా ఈ ఈ రోజుల్లో అందరికీ ఈ డయాబెటీస్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ అది కూడా చాలా చిన్న ఏజ్లోనే అందరికీ వచ్చే రిస్క్ ఎక్కువైపోతుంది. సో లైఫ్ స్టైల్ జాగ్రత్తగా చూసుకోండి, ఈ మెటబాలిక్ సిండ్రోమ్ రాకుండా జాగ్రత్త పడండి. నమస్తే, నా పేరు డాక్టర్ శివాని పైనేని. నేను ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఇవాళ మనం చాలా కామన్గా చాలామంది మాట్లాడుకునే విషయం గురించి మాట్లాడుకుందాం. అదే డయాబెటీస్ రివర్సల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, డయాబెటీస్ రివర్స్ అవుతుంది అనేది తప్పు మాట. రివర్సల్ అని అనడం కరెక్ట్ కాదు. దాన్ని రెమిషన్ అంటే కరెక్ట్. ఎలా క్యాన్సర్ రెమిషన్లోకి వస్తుందో అలాగే డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్ ఇవి కూడా రెమిషన్లోకి తీసుకెళ్ళచ్చు. కానీ కంప్లీట్గా రివర్స్ చేయడం అనేది కుదిరే పని కాదు. దానికి కారణం ఏంటి అని అంటే, అసలు మనకి ఈ డయాబెటీస్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దేనివల్ల వచ్చింది, దాన్ని బట్టి మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ థింగ్, ఫ్యామిలీ హిస్టరీ. ఫ్యామిలీలో జనరేషన్స్ నుంచి డయాబెటీస్ ఉంది, టైప్ 2 డయాబెటీస్ ఉంది. సో వాళ్ళకి ఖచ్చితంగా మనకి డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎప్పటికైనా ఉంటుంది. అలాగే మన ఏజ్ ఫ్యాక్టర్, ఏజ్ పెరిగే కొద్దీ కూడా డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువగానే ఉంటుంది. సో మనకి డయాబెటీస్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, మనకి రీజన్స్ అనే కన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి అసలు రివర్సల్ అవుతుందా, రెమిషన్లోకి తీసుకురావచ్చా లేదా అనేది మనం మాట్లాడుకోవాలి. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్లో మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు ఫ్యామిలీ హిస్టరీ కానివ్వండి, ఏజ్ కానివ్వండి, వీటిని మనం మార్చలేం. సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు మనకి ఆ రిస్క్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఏజ్ పెరిగే కొద్దీ మనకి రిస్క్ పెరుగుతుంది. అలాగే డ్యూరేషన్ ఆఫ్ డయాబెటీస్, ఎన్ని సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉంది అనేది, ఇది డ్యూరేషన్ పెరిగే కొద్దీ దాన్ని రెమిషన్లోకి తీసుకురావడం కష్టం అవుతుంది. సో కమింగ్ టు మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ మన బాడీ వెయిట్, మన డయటరీ హ్యాబిట్స్, మన ఫిజికల్ యాక్టివిటీ, మన స్ట్రెస్, మన స్లీప్, మన డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ హ్యాబిట్స్, ఇవన్నీ మనం చేంజ్ చేసుకోగలగచ్చు. వాటిని మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని అంటాం. సో ఎప్పుడైతే ఈ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 year old అబ్బాయి ఉన్నాడు, ఫ్యామిలీలో ఎవరికీ డయాబెటీస్ లేదు, ఆహారపు అలవాట్లు సరిగ్గా లేవు, ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేదు, చాలా స్ట్రెస్లో ఉన్నారు, అండ్ ఓవర్ వెయిట్ ఉన్నారు. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు డయాబెటీస్ వచ్చింది అని అంటే ఖచ్చితంగా వాటిని రెమిషన్లోకి తీసుకురావచ్చు బై చేంజింగ్ యువర్ లైఫ్ స్టైల్, బై ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేసుకొని వెయిట్ లాస్ అయ్యి స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకుంటే డెఫినెట్గా మనము ఈ డయాబెటీస్ని రెమిషన్లోకి అనేది తీసుకురావచ్చు. బట్ నాన్ మోడిఫైబుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 years ఓల్డ్ పర్సన్ ఉన్నారు, వాళ్ళకి ఒక 10-15 years నుంచి డయాబెటీస్ ఉంది. సో 3-4 రకాల మందులు వాడుతున్నారు, కొంతమంది ఇన్సులిన్ మీద కూడా ఉంటారు. వాళ్ళని రెమిషన్లోకి తీసుకురావచ్చా, వాళ్ళకి డయాబెటీస్ పూర్తిగా తగ్గిపోతుందా అంటే అది జరిగే పని కాదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వాడే మందుల వలన ప్యాంక్రియాస్ చాలా వరకు దెబ్బతిని ఉంటుంది. అండ్ 10-15 సంవత్సరాల నుంచి షుగర్ ఉన్నప్పుడు, ఆ డయాబెటీస్ ఉన్నప్పుడు ప్యాంక్రియాస్ ఆల్రెడీ దెబ్బతిని ఉంటుంది. సో వాటిని రెమిషన్లోకి కానీ రివర్స్ చేయడం కానీ కుదిరే పని కాదు. సో ఎలా చేసుకోవచ్చు, రెమిషన్లోకి ఎలా రావచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పినట్టు మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలిమినేట్ అయితే మనం ఖచ్చితంగా రెమిషన్లోకి తీసుకురావచ్చు. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఓవర్ వెయిట్, ఒబేసిటీ, ఈటింగ్, డయటరీ హ్యాబిట్స్, ఫిజికల్ యాక్టివిటీ, స్ట్రెస్, స్లీప్, డ్రింకింగ్ అండ్ స్మోకింగ్, వీటిని కరెక్ట్ చేసుకుంటే మనం డెఫినెట్గా రెమిషన్లోకి తీసుకురావచ్చు. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎక్స్ట్రా వెయిట్ లూజ్ అయ్యారనుకోండి, ఖచ్చితంగా షుగర్స్ నార్మల్ ఉంటాయి. ఇప్పుడున్న సినారియోలో ఫ్యామిలీ హిస్టరీకి సంబంధం లేకుండా డయాబెటీస్ రావడానికి మెయిన్ కారణం మనం చేతులారా చేసిన తప్పులు మాత్రమే. సో అవి మనం సరిదిద్దుకుంటే ఖచ్చితంగా డయాబెటీస్ అనేది రెమిషన్లోకి వస్తుంది. దీనికి ఏమన్నా మందులు ఉన్నాయా? యూజువల్గా మన డయాబెటీస్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని రకాల మందులు వాడుతూ ఉంటాం. దానిలో ఫస్ట్ వచ్చేసి మెట్ఫార్మిన్.
సో ఈ మెట్ఫార్మిన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలోనే కాకుండా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఇస్తాము. ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా మనం ఈ మెట్ఫార్మిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం రెమిషన్లోకి తీసుకురావడానికి ఈ ప్రీ డయాబెటీస్ నుంచి నార్మల్లోకి తీసుకురావడానికి ఈ టాబ్లెట్ ఇవ్వచ్చు. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా రకాల మందులు ఉన్నాయి. ఆ మందులన్నీ వాడుతూ కొన్ని రకాల మందులు వెయిట్ లాస్ అవ్వడానికి కానివ్వండి, అలాగే మన ఫ్యాట్ రిడక్షన్కి కానివ్వండి, వీటికి కొన్ని రకాల మందులు ఉన్నాయి. అలా మందులు వాడుకుని కూడా ఇన్సులిన్ మీద ఉన్న వాళ్ళు కూడా ఇన్సులిన్ నుంచి బయటకు వచ్చేసి మెడికేషన్ ఏమీ లేకుండా షుగర్ కంట్రోల్లో ఉంచుకొని చాలా సంవత్సరాలు షుగర్ కంట్రోల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే, రెమిషన్ అని ఎందుకు అన్నాను అని అంటే, రివర్సల్ అని ఎందుకు అనట్లేదు అని అంటే, రెమిషన్ అని అంటే కంట్రోల్లో పెట్టడం, రివర్సల్ అంటే కంప్లీట్గా తగ్గిపోయింది, క్యూర్ అయిపోయింది అని అనడం. కంప్లీట్గా క్యూర్ అయిపోతే అది మళ్ళీ తిరిగి రాదు. బట్ డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్ ఇవేంటి అని అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా ఉంటాయో దాన్ని బట్టి ఆ వాల్యూస్ కూడా మారుతాయి. సో మనం రెమిషన్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మన ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ ఇవన్నీ మారిపోయినాయి అనుకోండి, డెఫినెట్గా మళ్ళీ షుగర్ మళ్ళీ వస్తుంది, బీపీ వస్తుంది, కొలెస్ట్రాల్ వస్తుంది. సో ఎప్పుడు కూడా డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్ ఇవి కంట్రోల్లో ఉండాలి అని అంటే మన లైఫ్ స్టైల్ జాగ్రత్తగా చూసుకోవాలి. నమస్తే, నా పేరు శివాని పైనేని, నేను ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. అసలు షుగర్ ఎందుకు వస్తుందని రాకముందే ఎలా తెలుసుకోవాలి, వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, వీటి గురించి మాట్లాడుకుందాం. సో షుగర్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే లక్షణాలు ఏంటి? టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ రెండు రకాలు చూసుకుంటే కామన్గా మనం చూసేది టైప్ 2 డయాబెటీస్ కాబట్టి మనం టైప్ 2 డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాం. టైప్ 2 డయాబెటీస్ వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి? సో మనం చాలామందికి తెలుసు ఈ లక్షణాలు ఏ ఉంటాయని. ఎక్కువగా యూరిన్ పాస్ చేయడం, ఎక్కువగా దాహం వేయడం, ఎక్కువగా ఆకలి వేయడము, అండ్ వెయిట్ లాస్ అవ్వడము, పుండ్లు మానకపోవడము, ఇవి మనకు కామన్గా తెలిసిన సిమ్టమ్స్. కానీ చాలామంది టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్ ఎటువంటి లక్షణాలు లేకుండా డయాగ్నోస్ అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యాన్యువల్ హెల్త్ చెకప్లో కానివ్వండి, ఏదైనా సర్జరీ ముందు, ఏదైనా ప్రొసీజర్ ముందు లెవెల్స్ చెక్ చేసినప్పుడు ఎక్కువగా కనిపించడం కానివ్వండి, వితౌట్ ఎనీ సిమ్టమ్స్, లక్షణాలు లేకుండా ఇలాంటి వాళ్ళలో మనం డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. సో లక్షణాలతో ఉన్న వాళ్ళకన్నా కూడా వితౌట్ సిమ్టమ్స్ డయాగ్నోస్ అయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు టైప్ 2 డయాబెటీస్లో. సో డయాబెటీస్ రాకముందే తెలుసుకోవడం ఎలా? డయాబెటీస్ రాకముందే తెలుసుకోవడం ఎలా అంటే, ఫస్ట్ థింగ్ మన లైఫ్ స్టైల్ మనం ప్రాపర్గా చూసుకోవడం. మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేదు అని అంటే ఎప్పుడైనా కూడా రిస్క్ అనేది ఉంటూనే ఉంటుంది. సో ఎలా తెలుసుకోవాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకోండి. ఫ్యామిలీలో కొంతమందికి ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఉంది, ఏజ్ పెరుగుతుంది, ఒకప్పుడు 40 and 40 పైన ఉంటే చెక్ చేసుకోమని చెప్పేవాళ్ళం వాల్యూస్. కానీ ఇప్పుడు 25 ఉన్నా కూడా, ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా కూడా వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే తొందరగా చెక్ చేసుకోమని కూడా చెప్తున్నాము. యూజువల్గా ఫ్యామిలీ హిస్టరీ ఉంది అని అంటే 30 years టచ్ అయిన వెంటనే చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కాకుండా వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ వెయిట్ ఎక్కువ ఉండడము, అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, విపరీతమైన స్ట్రెస్ లెవెల్స్, టూ మచ్ ఆఫ్ డ్రింకింగ్ అండ్ స్మోకింగ్, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ 20sలోనే షుగర్ చెక్ చేసుకొని, ఒకవేళ అది ప్రీ డయాబెటీస్లో కనుక వచ్చింది అని అంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకొని మనము దాన్ని తగ్గించుకోవడం అనేది మంచిది. డయాబెటీస్ వచ్చే వరకు వెయిట్ చేయడం కన్నా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవడం అనేది మంచిది. సో మనకి రాకముందు తెలిసేది ఎలాగా అని అంటే, ఎప్పుడైనా మనకి డయాబెటీస్ ఉందా, వస్తుందా, రిస్క్ ఉందా అని తెలియాలి అని అంటే మనం టెస్ట్ చేసుకుంటేనే తెలుస్తుంది. అందుకని ఎప్పుడైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా, ఇదొక టెస్ట్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి, ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అని అంటే
ఎప్పుడైనా టైప్ 2 డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువగానే ఉంటుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా టెస్ట్ చేస్తాము అని అంటే బాడీలో మన ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎలా ఉంది. సో టైప్ 2 డయాబెటీస్లో మేజర్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే మన బాడీలో రిలీజ్ అయ్యే ఇన్సులిన్ని బాడీ కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేదు. సో ఈ యూటిలైజ్ చేసుకోలేనప్పుడు బాడీకి ఇంకెక్కువ ఇన్సులిన్ అవసరం పడుతుంది. సో ఎంత ఎక్కువ సరిగ్గా పని జరగనప్పుడు ఎక్కువ మోతాదులో ఇన్సులిన్ అవసరం పడుతుంది. సో ఈ డిమాండ్ మీట్ అవ్వడానికి ప్యాంక్రియాస్ అనేది ఎక్కువ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుందో మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఇన్సులిన్ లెవెల్స్ ఎప్పుడైతే ఉన్నాయో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే ప్రస్తుతానికి డయాబెటీస్ లేకపోయినా ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది అని మనం గమనించుకోవాలి. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎవరిలో ఉంటుంది? కామన్గా మన ఓవర్ వెయిట్ ఒబీస్ పేషెంట్స్లో, ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళల్లో, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో, స్లీప్ సరిగ్గా లేని వాళ్ళల్లో, వీళ్ళందరిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఈ ఒక్క టెస్ట్ ఏదైతే ఉందో మనము ఇన్సులిన్ రెసిస్టెన్స్కి సంబంధించిన టెస్ట్ ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ అనేవి చెక్ చేసుకొని మనకి ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఎప్పటికప్పుడు ఒక ఏజ్ దాటిన తర్వాత ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని తెలిసినప్పుడు మనం తెలుసుకొని మన ఆహారపు అలవాట్లు సరిగ్గా లేవు, మనం ఫిజికల్ యాక్టివిటీ చేయట్లేదు, అలాగే ఫ్యామిలీ హిస్టరీ ఉంది అండ్ ఏజ్ పెరుగుతుంది అని అన్నప్పుడు అట్లీస్ట్ సంవత్సరానికి ఒక్కసారి షుగర్ ఒకటే కాదు అన్ని టోటల్ బికాజ్ మనకి ఇప్పుడున్న సినారియోలో మనకున్న పొల్యూషన్ లెవెల్స్కి, మనకున్న ఈటింగ్ హ్యాబిట్స్కి అన్ని టెస్ట్లు లైక్ టాప్ టు బాటమ్ ఐస్ దగ్గర నుంచి కిడ్నీ, లివర్, హార్ట్, కొలెస్ట్రాల్ అన్నీ, థైరాయిడ్ ఇవన్నీ చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో యాన్యువల్ హెల్త్ చెకప్ ఆఫ్టర్ అ సర్టన్ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పటికప్పుడు టెస్ట్లు చేసుకుంటూ డాక్టర్ అడ్వైస్ని బట్టి మందులు వాడాలా లేదా అనేది డాక్టర్ అడ్వైస్ తీసుకోండి. నమస్తే, నా పేరు డాక్టర్ శివాని పైనేని, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈరోజు మనము డయాబెటీస్కి సంబంధించి కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే టైప్ 2 డయాబెటీస్ వలన మన బాడీలో ఎలాంటి ఎఫెక్ట్స్ జరుగుతాయి, ఎలా జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి అనేది మనం మాట్లాడుకుందాం. కిడ్నీ ఒక్కటే కాదు, చాలామందికి కిడ్నీ ఒక్కటే తెలుసు, కానీ షుగర్ కనుక కంట్రోల్ లేకపోతే బాడీలో అన్ని ఆర్గన్స్ దెబ్బతింటాయి. సో దానికి మెయిన్ కారణం ఏంటి అని అంటే షుగర్ మనకి రక్తంలో ఉన్నప్పుడు, ఆ రక్తనాళాల్లో షుగర్ ఉన్నప్పుడు రక్తనాళాలు దెబ్బతినడం జరుగుతుంది. సో మన రక్తనాళాలు దెబ్బతిన్నప్పుడు బాడీలో అన్ని ఆర్గన్స్, అన్ని అవయవాలు దెబ్బతింటాయి. ఇది ఈ కాంప్లికేషన్స్ని సంబంధించి చూసుకుంటే మ్యాక్రోవాస్కులర్, మైక్రోవాస్కులర్ అని 2 రకాలుగా విభజిస్తాం. మ్యాక్రోవాస్కులర్ అని అంటే పెద్ద బ్లడ్ వెజల్స్ ఎఫెక్ట్ అవ్వడం, మైక్రోవాస్కులర్ అంటే చిన్న బ్లడ్ వెజల్స్ ఎఫెక్ట్. మ్యాక్రోవాస్కులర్ బ్లడ్ వెజల్స్ అంటే మన హార్ట్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్ కానివ్వండి, కాళ్ళల్లో వెళ్ళే బ్లడ్ వెజల్స్ కానివ్వండి, బ్రెయిన్లో ఉన్న బ్లడ్ వెజల్స్ కానివ్వండి, ఇవి మ్యాక్రోవాస్కులర్ అంటే పెద్ద పెద్ద బ్లడ్ వెజల్స్. మైక్రోవాస్కులర్ అని అంటే ఐస్, మన రెటీనా కానివ్వండి, కిడ్నీస్, వీటికి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ మైక్రోవాస్కులర్ అని అంటాం. సో ఈ మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అండ్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ ఇవి మనకి కామన్గా మనకు తెలుసు. సో ఏం జరుగుతుంది? ఫస్ట్ బ్లడ్లో షుగర్ ప్రవహిస్తున్నప్పుడు ఆ బ్లడ్ వెజల్స్ ఆ షుగర్తో పాటు కొలెస్ట్రాల్, బీపీ ఉన్నప్పుడు బ్లడ్ వెజల్స్ ఇవి సన్నగా అయిపోవడము, కన్స్ట్రిక్ట్ అయిపోవడము, ఈ కొలెస్ట్రాల్ ఈ షుగర్తో పాటు కొలెస్ట్రాల్ కూడా డిపాజిట్ అవ్వడం వలన ఈ బ్లడ్ వెజల్స్లో ఫస్ట్ ప్లాక్ ఫామ్ అవుతుంది. ఆ ప్లాక్ ఫామ్ అయిన తర్వాత ఈ ప్లేట్లెట్స్ కలిసి కాల్షియము ఇవన్నీ డిపాజిట్ అవ్వడం వలన ఈ క్లాట్ కింద ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే బ్లడ్ వెజల్లో ఈ ప్లాక్ మీద ఈ మల్టిపుల్ డిపాజిట్స్ అయ్యి ఈ బ్లడ్ వెజల్ని మొత్తాన్ని మధ్యలో క్లాట్ ఫామ్ అయినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోతుంది, కట్ అయిపోతుంది. సో అట్లాంటప్పుడు
ఈ ఈ మనకి హార్ట్ అటాక్స్ కానివ్వండి, బ్రెయిన్ స్ట్రోక్స్ కానివ్వండి, ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం. అదే మల్టిపుల్ చిన్న బ్లడ్ వెజల్స్ ఉన్నాయనుకోండి, అవి చిన్న చిన్న బ్లడ్ వెజల్స్లో ఈ ఈ ఇబ్బంది జరిగినప్పుడు మనం కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం కానివ్వండి, ఐస్లో రెటీనా ఎఫెక్ట్ అవ్వడం కానివ్వండి, ఎయిదర్ క్లాట్స్ అవుతాయి, లేదంటే చిన్న బ్లడ్ వెజల్స్ కాబట్టి ఆ బ్లడ్ వెజల్స్ పగిలిపోయి బ్లీడ్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం కామన్గా రెటినోపతిలో క్లాట్స్ చూస్తుంటాము, బ్లీడ్స్ చూస్తుంటాం. కిడ్నీ విషయానికి వస్తే కిడ్నీ దెబ్బతింటుందా లేదా అని తెలుసుకోవడానికి ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా మనకి బాడీలో ఈ మ్యాక్రోవాస్కులర్ అండ్ మైక్రోవాస్కులర్ ఈ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్, గ్లూకోజ్ డిపాజిట్ అవ్వడము, దానిపైన ప్లాక్ ఫామ్ అవ్వడము, కొలెస్ట్రాల్ అండ్ కాల్షియము, ప్లేట్లెట్స్ ఇవన్నీ డిపాజిట్ అవ్వడం అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది. ఇది సడన్గా అవ్వదు, ఓవర్ నైట్ అవ్వదు. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ప్రీ డయాబెటీస్ స్టేజ్ ఓన్లీ. ప్రీ డయాబెటీస్ నుంచే ఈ చేంజెస్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో మనకి కాంప్లికేషన్స్ ఉన్నాయా అని, మనకి ఎండ్ కాంప్లికేషన్ వచ్చేసరికి మనకి సిమ్టమ్స్ తెలుస్తాయి. ఏదైనా కూడా మనకి ఫైనల్ స్టేజ్కి వస్తేనే మనకి సిమ్టమ్స్ తెలుస్తాయి. లైక్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడే మనకి సిమ్టమ్స్ ఉంటాయి, బట్ ఈ బ్లాకేజ్ జరిగే ప్రాసెస్లో మనకి సిమ్టమ్స్ ఉండవు. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడే మన బ్రెయిన్లో క్లాట్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఆ కంప్లీట్ క్లాట్ ఫామ్ అయ్యేంత వరకు మనకి తెలీదు, సిమ్టమ్స్ ఏవి ఉండవు. అలాగే కిడ్నీస్ మనకి తెలిసిన సిమ్టమ్స్ ఏంటి? యూరిన్ రాకపోవడము, ఒళ్ళంతా స్వెల్లింగ్ రావడము, ఇవన్నీ ఫైనల్ స్టేజ్కి వెళ్ళినప్పుడు వచ్చే సిమ్టమ్స్. స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు మనకి సిమ్టమ్స్ ఏమీ తెలీదు. ఫస్ట్ కిడ్నీ దెబ్బతినడం స్టార్ట్ అవుతుంది అని అంటే ఏమవుతుందంటే, ఫస్ట్ ప్రోటీన్ లాస్ అవుతుంది యూరిన్లోంచి. మనం తిన్న ప్రోటీన్ని సరిగ్గా అది అబ్జార్బ్ చేసుకోలేక యూరిన్లోంచి ప్రోటీన్ లాస్ అవుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ఇది మనం టెస్ట్లో మనకి తెలిసే రిపోర్ట్లో కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అని అంటే, ఫస్ట్ మనకి యూరిన్లోంచి ప్రోటీన్ లాస్ అవుతుంది. అది తర్వాత మెల్లిమెల్లిగా క్రియాటినిన్ పెరగడము, ఆ క్రియాటినిన్ కూడా ఒక లెవెల్కి వచ్చేంత వరకు మనకి ఎట్లాంటి సిమ్టమ్స్ ఉండవు. కొంతమందికి 2-3 క్రియాటినిన్ ఉన్నా కూడా ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. సో మనకి ఈ కాంప్లికేషన్స్ని అరికట్టాలి, కంట్రోల్ చేయాలి, ముందుగానే మనం తెలుసుకొని జాగ్రత్త పడాలి అని అంటే, షుగర్ ఉంది అని తెలిసినప్పటి నుంచి, బికాజ్ నేను ఇందాక చెప్పినట్టు ఈ చేంజెస్ అన్నీ కూడా మనకి ప్రీ డయాబెటీస్లోనే స్టార్ట్ అయిపోతాయి. ఎప్పుడైతే షుగర్ HbA1c 6.5 లోపు ఉందో అప్పుడే ఈ చేంజెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో మనకి డయాబెటీస్ ఉంది అని తెలిసినప్పుడు ఇమ్మీడియట్గా ఈ టెస్ట్లన్నీ చేయించుకోవాలి. అలాగే కాళ్ళలో మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్ ఇంకోటి ఏంటి అని అంటే న్యూరోపతి అంటే కాళ్ళలో, పాదాలలో ఉన్న సన్న నర్వ్ ఎండింగ్స్ ఏవైతే ఉంటాయి వాటికి సప్లై చేసే బ్లడ్ వెజల్స్, సన్న బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయి అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. దానివల్ల నర్వ్ ఎండింగ్స్ కూడా దెబ్బతింటాయి. దానివల్ల న్యూరోపతి వస్తుంది. అండ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, దట్ ఈస్ ఆల్సో న్యూరోపతి. అండ్ హార్ట్ ఎఫెక్ట్ అవ్వడము, ఇవన్నీ లివర్ ఫ్యాటీ లివర్ రావడము, తర్వాత ఫైబ్రోసిస్ అవ్వడము. సో ఇవన్నీ కూడా అన్ని ఆర్గన్స్ మనకి డయాబెటీస్ వల్ల ఎఫెక్ట్ అవుతాయి. డయాబెటీస్తో పాటు బీపీ, కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఇవన్నీ ఉన్నప్పుడు ఈ రిస్క్ అనేది డబల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది. అండ్ తొందరగా ఎర్లీ స్టేజెస్లో మనకి కాంప్లికేషన్స్ అనేవి సెట్ ఇన్ అవుతాయి. సో కంపల్సరీ మనకి డయాబెటీస్ ఉంది అని తెలిసినప్పటి నుంచి మనకి ఇయర్లీ వన్స్ ఈ ఐస్ దగ్గర నుంచి కాళ్ళ వరకు అన్ని టెస్ట్లు చేయించుకుంటే, ఒకవేళ ఏమన్నా చేంజెస్ ఉంటే మనకి ముందుగానే తెలుస్తుంది. స్టార్టింగ్ స్టేజెస్లో మనం తెలుసుకుంటే దాన్ని క్యూర్ చేయడం ఈజీ అవుతుంది. ఫైనల్ స్టేజ్కి వెళ్తే దానికి క్యూర్ ఉండకపోవచ్చు, ఏదైనా కానీ, ఏ కాంప్లికేషన్ అయినా కానీ. ఎర్లీ స్టేజెస్లో అయితే మనం క్యూర్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, షుగర్ కంట్రోల్లో ఉంటే కాంప్లికేషన్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. యాజ్ లాంగ్ యాజ్ షుగర్స్ ఆర్ అండర్ గుడ్ కంట్రోల్ ఎట్లాంటి కాంప్లికేషన్స్ ఉండవు. సో షుగర్స్, బీపీ, కొలెస్ట్రాల్ అన్నీ కంట్రోల్లో పెట్టుకోండి. మీ ఆర్గన్స్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. అండ్ ఇయర్లీ వన్స్ అన్ని టెస్ట్లు చేయించుకోండి. థ్యాంక్ యూ.